హైడ్రా అనేది రాజకీయంగానా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయిన రంగనాథ్ గారి పైన ఉద్దేశపూర్వకం? అంటే కోర్టులో కొంతమంది కేసు వేశారు హైడ్రా పైన, ఏంటంటే మా భూములను సైతం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నారు అని. అయితే ఇక్కడ రాజకీయంగా హైడ్రా అయితే రాజకీయ నాయకులపై తన బలాన్ని ప్రదర్శించలేదు. ఓన్లీ హైడ్రా అనేది కామన్ మ్యాన్ పైన తన బలాన్ని ప్రదర్శించింది, ఇబ్బంది పెట్టింది, వాళ్ళ జీవితాలని ఛిద్రం చేసేసింది, కూడా రోడ్డు మీద పడేసింది. కమిషనర్ గారు ఇంటర్వ్యూలకు వచ్చి మాట్లాడుతుంటారు ఏమని? అందరి పని చర్యలు తీసుకున్నాం, అక్రమార్కుల పని చర్యలు తీసుకున్నాం, కబ్జాదారుల పని చర్యలు తీసుకున్నాం, కానీ పొలిటీషియన్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే అదొక మానవతా దృక్పథం. కామన్ మ్యాన్ వచ్చేసరికి చర్యలు, శిక్షలు, పొలిటీషియన్స్ వచ్చేసరికి మానవతా దృక్పథం. ఇలాంటి హైడ్రా అనేది అందరికీ ఒక విధమైన న్యాయం చేయాలి, కానీ పేదవాడికి ఒక న్యాయం, బలిసినోడికి ఇంకో న్యాయం. పేదవాడి పైనేమో రాజకీయ కక్ష సాధింపు, అదే బలిసినోడికి అయితే మానవతా దృక్పథం. ఇదంతా హైడ్రా పైన వెల్లివిరుస్తున్న ప్రశ్నలు, సందేహాలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే సస్పెండ్ చేయాలి. రంగనాథ్ గారు పోతే వేరే ఇంకో సజ్జనార్ గారు ఉంటారు. చాలా మంది హైయర్ ఆఫీసర్స్ ఉన్నారు తెలంగాణలో, ఐపీఎస్ కావచ్చు, ఐఎస్లో చాలా మంది స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకరు నియమిస్తారు, కానీ హైడ్రా అయితే కంటిన్యూ అవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ గారి మీద దగ్గర 82 నుంచి 92 కేసులు ఉన్నాయని చెప్పారు. ఆయన కూడా సిఎస్గా కొనసాగారు, తొలగించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కూడా రంగనాథ్ గారు కూడా కంటిన్యూ అవుతారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా పనిచేస్తాయి? ఇదివరకే చాలాసార్లు మాజీ కమిషనర్, ఇప్పుడు మాజీ కమిషనర్ అనాలి, రంగనాథ్ గారు హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టేసి ధిక్కరించి తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే పూర్తిగా హీరో సినిమా, ఈ హైడ్రా అనే సినిమాకు హీరో రంగనాథ్ గారు, డైరెక్షన్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. మంచి పనులు చేశారు, ముంచే పనులు కూడా చేశారు. మంచి పనులన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ముంచే పనుల గురించి ప్రజలు మాట్లాడుకుంటారు తప్ప మీరు కాపాడిన వందల వేల లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఎవరు పట్టించుకోలేరు. మా కడుపు కొట్టాడు, మా ఇల్లు కూలగొట్టాడు, మా జీవితాలతో ఆడుకున్నారు, మా కిరాణా షాపులు కూల్చేశారు, మా ఇల్లులు కూలగొట్టారు, మా గోడలు కూలగొట్టారు, మా అపార్ట్మెంట్లు కూలగొట్టారు, మమ్మల్ని రోడ్డు మీద పడేశారు అంటారు తప్ప ప్రభుత్వ భూమిని కాపాడిన రంగనాథ్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగా ఇప్పుడు అనుకోరు. ఎందుకంటే మనుషులకి ఎప్పుడు మనకు చేసిన అన్యాయం గుర్తు చేసుకుంటారు, కానీ ప్రభుత్వ భూమిని కాపాడి గొప్ప హీరోని నేర్పించుకున్నారు. కానీ పేదల పట్ల కొంచెం నిష్పక్షపాతంగా ఉండాల్సింది, కొంచెం జాలి చూపాల్సింది. ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను, మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అక్రమార్కుల పైన ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి, మరి అక్రమార్కులకు పర్మిషన్ ఇచ్చిందే ప్రభుత్వ అధికారులు కదా అంటే చాలా సింపుల్గా చెప్పేశారు రంగనాథ్ గారు. వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం, వాళ్ళకు కూడా శిక్షలు, ఫైన్లు వేస్తున్నాం. మరి అదే శిక్షలు, అదే కౌన్సిలింగ్లు పేదవాడికి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇల్లులు కూలగట్టడం? పేదవాడు తప్పు చేస్తే ఇల్లులు కూలగట్టారు, చదువు లేనివాడు, నిరక్షరాస్యుడు, అదే చదువుకున్నవాడు ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే జరిమానా వేస్తారా, కౌన్సిలింగ్ ఇస్తారా? మరి వాళ్ళని కూడా ఉద్యోగాల నుంచి తీసేయవచ్చు కదా, వాళ్ళకు కూడా వేరే శిక్షలు ఉంటాయి కదా, లేకపోతే వాళ్ళని కూడా జీవిత ఖైదు చేయొచ్చు కదా. ఇది రంగనాథ్ గారు చెప్పిన సమాధానం, నిర్లక్ష్యమైన సమాధానం ఇది. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.